హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే నిమిషాల్లో మీరు చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేలాగా చాలా సులువుగా అయిపోతుందండి. ఇవే మైదా పిండి బిస్కెట్స్. వీటైతే నేను 2 రకాలు చేశానండి. ఒకటి కారంవి, ఇంకొకటి స్వీట్వి. ముందుగా అయితే దీనికోసం మనం 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నానండి. సేమ్ కప్పుతోనే 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. అలాగే 4 నుంచి 5 స్పూన్లు చక్కెర వేసుకున్నానండి. కొద్దిగా వెన్నను కూడా యాడ్ చేశాను. సాఫ్ట్గా వస్తుందండి వెన్న యాడ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ లేదా గీని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నానండి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకున్నాను. సో అలా మొత్తం యాడ్ చేసేసాకైతే మిక్స్ చేసుకోవాలండి చక్కగా. ఇన్ కేస్ మనకి షుగర్ కానీ సరిపోకపోతే కొద్దిగా పిండి అనే టేస్ట్ చూసి మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే షుగర్ కొద్దిగా తక్కువే వేసుకుంటాము. అలా చక్కగా కొద్దిగా వాటర్ అనేవి పోసుకుంటూ అయితే మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటుకోకుండా మనకు వచ్చేయాలి. అలా వచ్చాకైతే మనం మూత పెట్టేసి ఒక ½ an hour పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ అయితే మనం స్పైసీది కూడా చేసేస్తున్నామండి. దానికోసం అయితే మనం 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాము. సో దీనికి కూడా కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసాము. అలాగే కారం కూడా యాడ్ చేసామండి. సో మనకి ఎంత కావాలో అలా యాడ్ చేసుకోవచ్చు. బాగా నలిపిన జీలకర్రని కూడా యాడ్ చేసాము. ఇలా కొద్దిగా నలిపి వేయండి. నార్మల్గా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. సో అలా జీలకర్ర యాడ్ చేశాక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. నెయ్యి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలా వేసేసి అయితే దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి చక్కగా. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి దీన్ని కూడా ½ an hour పక్కన పెట్టేసుకుంటామండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా, మన చక్కెరది అయితే రెడీ అయిపోయిందండి. సో దాన్ని అయితే ఫస్ట్ మనం చపాతీ ఎలా అయితే రుబ్బుకుంటామో అలా నీట్గా చేసుకుంటామండి. ఇక్కడ చూసారు కదా, అలా పొడుగ్గా నీట్గా పల్చగానే అండి, మందంగా అవసరం లేదు దీనికి. సో మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చు. మనకు బాక్స్ షేప్ కావాలంటే బాక్స్ షేప్, ఇంకే షేప్ అయినా మన ఇష్టం అండి. అలా చక్కగా కట్ చేసేసుకోవడమే. అలా అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకుంటామండి. చక్కగా ఇలా ప్లేట్లో అన్నీ వేసేసుకొని నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకైతే ఒకదాని తర్వాత ఒకటి ఇవి వేసేస్తామండి. ఇవేం అంటుకోవు, చక్కగా వచ్చేస్తాయండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఏది అంటుకోకుండా నీట్గా ఇలా వచ్చేస్తాయి. సో ఇవైతే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. ఇక్కడ చూసారు కదా, మనకైతే ఇలా నీట్గా వచ్చాయండి. ఇలా అయితే మనకి రెడీ అయిపోయాయి స్వీట్వి. నెక్స్ట్ అయితే మనం హాట్వి కూడా ఇలానే చేస్తామండి. వాటిని కూడా ఇలా చపాతీలాగా చేసేసుకోవడమే. ఆ తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, సో ఇలా చక్కగా కట్ చేసేసుకొని అయితే మనం ఆయిల్లో వేసేసుకుంటామండి. సో ఇవి అంటుకున్నా మనకి హీట్ చేసాకైతే మనకి చక్కగా వచ్చేస్తాయి, ఏవి అంటుకోవు. సో దానివల్ల అయితే మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే మనం హీట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకైతే ఇవి రెడీ అయిపోయాయి అన్నమాట. సో అలా హాట్వి స్వీట్వి అయితే మనం రెడీ చేసేసుకున్నాము. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎప్పుడు తినాలనిపించినా చిటికలో చేసేసుకోవచ్చండి. అంత సింపుల్గా అయిపోతుంది. పెద్ద టైం కూడా అవసరం లేదు. ఒక మైదా పిండి ఉంటే చాలు. ఇలా 2 వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గానే ఉందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. సో డోంట్ మిస్ అవర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.